నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శైవ క్షేత్రాలలో భక్తుల రద్దీ నెలకొంది. గంగానమ్మపేటలోని శ్రీ పార్వతీ వర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు, నిత్య పూజ, హోమ విధులు, గ్రామ బలిహరణ, రావణ బ్రహ్మ వాహన సేవ, లింగోద్భవ కాలాభిషేకములు, స్వామివార్ల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం గంగానమ్మపేటలో వేంచేసి ఉన్న దేవస్థానం నందు 6/3/2024 నుండి శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. 6వ తారీఖున స్వామివారిని అంగరంగ వైభవంగా పెళ్లికుమార్ని చేశాము. 7వ తారీఖు నిత్యాది హోమాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. 8వ తారీఖు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని అభిషేకం చేయించుకొని దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు మహాశివరాత్రి రోజున సాయంత్రం పూట 11:42 నుంచి 12:06 వరకు లింగోద్భవ అభిషేక కార్యక్రమం జరుగుతుంది. తదనంతరము స్వామివారికి ఎదుర్కోలాల ఉత్సవము, తదుపరి కళ్యాణం జరపబడుతుంది. అదేవిధంగా పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, తీర్థప్రసాద వితరణ, రాత్రి స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. తెనాలి పట్టణంలో రామలింగేశ్వరపేటలో వేయించేసినటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ రోజున ప్రత్యేక అభిషేకములు కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులందరూ పాల్గొంటున్నారు. అదేవిధంగా సాయంత్రం శ్రీ స్వామివారికి వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తదనంతరం రేపు ఈ రథోత్సవం శ్రీ స్వామివారి గ్రామ ఊరేగింపు కార్యక్రమము, ఆదివారం నాడు అన్నప్రసాద వితరణ కూడా ఈ దేవాలయ ఆవరణం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం తిలకించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. రావూరి సామ్రాజ్యమ్మ 6వ వర్ధంతి సందర్భంగా పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. అంగలుగుదురు గ్రామంలోని మహిళా మండలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సామ్రాజ్యమ్మ తనయులు రావూరి సుధాకర్ బాబు కుటుంబం ఆధ్వర్యంలో పేదలకు ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. డాక్టర్ ఆల్పటి వెంకటమయ్య, గడ్డిపాటి నాగయ్య, అలపత్తి శివకృష్ణ, కనగాల నాగమల్లేశ్వరి, ఉయ్యూరు ద్రౌపది తదితరులు పాల్గొన్నారు.
తీర్థశేషులు రావూరు సాంబశివరావు గారు 7వ వర్ధంతి సందర్భంగా గత నెల 12వ తారీఖు నాడు పేద మహిళలకు అట్లాగే పేద మగవారికి కూడా దుప్పట్లు, పంచెలు, లుంగీలు, చీరలు ఇవ్వడం జరిగింది 200 మందికి సుమారుగా. అదేవిధంగా రావూరు సామ్రాజ్యమ్మ గారు అంటే సుధాకర్ బాబు గారు తల్లి గారి పేరుతో మార్చి 8వ తేదీన అదేవిధంగా గతంలో లాగానే గత 7 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఈ రోజు కూడా సుమారు 200 మందికి చీరలు, దుప్పట్లు, విలువైనటువంటి చీరలు, దుప్పట్లు ఇవ్వడం జరుగుతుంది. రావూరు సామ్రాజ్యం గారు 6వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నేను చేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు కూడా నేను కార్యక్రమం మొదలుపెట్టి అట్లాగే అందరికీ కూడా చీరలు, పెద్దవాళ్ళకైతే దావతులు, దుప్పట్లు కుటుంబ కార్యక్రమం జరుగుతుంది. తెలుగు జన చైతన్య యాత్ర పేరుతో తెనాలి నియోజకవర్గంలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాదయాత్ర చేపట్టారు. మొదటి రోజు పాదయాత్రలో భాగంగా స్వరాజ్ థియేటర్ నుండి గాంధీ చౌక్ మీదుగా మార్కెట్ సెంటర్ వరకు పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నాదెండ్ల మనోహర్, సతీమణి మనోహరంతో పాటు నన్నపనేని రాజకుమారి, పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దారి పొడవునా హారతులు, గజమాలతో ప్రజలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, జగన్ చూస్తున్నారా పాదయాత్ర ప్రపంచాన్ని, జగన్ అక్షరాలకు అన్యాయం చేశారన్నారు. ఆ అంగన్వాడీలను మోసం, ఈ ఇసుక దోచుకోవటం, ఉద్యోగస్తులను మోసం చేయటం, రోడ్డు అన్ని గుంతలు, నాయకులు బూతులే బూతులు, మందుబాబులను బాధులే బాధుడు అంటూ చెలక్తులు విసిరారు. జగన్ చరిత్రలో మళ్లీ రాకుండా ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. టీడీపీ, జనసేన, పవన్, చంద్రబాబు ఉమ్మడి ప్రభుత్వం వల్లే రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు సాగుతుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారా ఈ ప్రపంచాన్ని? ఈ తొలి అడుగుకే తెనాలి పట్టణం తగదిమి ఆడిస్తా ఉంది. మీరు ఈలో ఉన్నటువంటి ప్రతి అక్షరానికి అన్యాయం చేసిన వ్యక్తి. అంటే అంగన్వాడీలకు అన్యాయం, అంటే ఆరోగ్యశ్రీకి బిల్లులు కట్టడం లేదు, ఈ అంటే ఇసుక కుంభకోణం, ఈ అంటే ఉద్యోగస్తులకు అన్యాయం, ప్రతి అక్షరానికి అన్యాయం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు రోడ్లు చూస్తా ఉన్నాం, గుంతలే గుంతలు, మందు చూస్తే బాధుడే బాధుడు, మరి నాయకులు చూస్తే బూతులే బూతులు. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని చరిత్రలో మళ్ళీ రాకుండా ఒక గుణపాఠం చెప్పాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనోహర్ మాట్లాడుతూ, పాదయాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చెత్త ప్రభుత్వం పోవాలని ప్రజలు అందరూ కోరుకుంటున్నారని చెప్పారు. జగన్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి అన్ని రకాలుగా అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టిందని, రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు వెళ్దామని మనోహర్ తెలిపారు. ప్రజలు ఆశీర్వదిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది, చెత్త ప్రభుత్వం పోవాల్సిందే. ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొకసారి ప్రజాస్వామ్యంలో ఇంత అవమానకరంగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా, మోసం చేసే విధంగా దౌర్జన్యాలకి పాల్పడుతూ ప్రతిరోజు సామాన్యులు ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వం, మీరందరూ కూడా ఉక్కు సంకల్పంతో చాలా బలంగా నిలబడి మీరు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మన పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా స్థానికంగా శాసనసభ్యుడిగా, ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా, తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా మీరందరూ కూడా నాకు ఓటు వేయమని, రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఒకే నినాదంతో ముందుకెళ్దాం, తెనాలిని అభివృద్ధి చేసుకుందాం. ఏ విధంగా తెనాలి మున్సిపాలిటీ ఈరోజు పరిస్థితి ఉందో, ఏ విధంగా ప్రజలకి ఏ మాత్రం కూడా సానుకూలమైన వాతావరణం లేదో మీ అందరికీ తెలుసు. దీనికి ఒక మంచి ప్రణాళిక అవసరం, పట్టుదల అవసరం, అభివృద్ధి అవసరం. దానికోసం మనందరం కూడా ముందుకెళ్దాం. మీరు కూడా ఆ బాటలో నడవమని, ఇంత చక్కటి కార్యక్రమం మొట్టమొదటి రోజు ఈ పాదయాత్రలో మీరు ఆశీర్వదించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటూ
తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఐక్యత ఎప్పుడూ వర్ధిల్లాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు మనోహర్ చంద్రశేఖర్ బ్రహ్మాండమైన పాదయాత్ర ద్వారా ప్రజలను నేరుగా కలుసుకోవడం జరిగిందని, రాక్షసుల నుండి రాష్ట్రాన్ని, సమాజాన్ని, భావితరాల భవిష్యత్తుని కాపాడుకోవడం కోసం ప్రజలు ఆశీస్సులు కావాలన్నారు. దూరదృష్టి, అవినీతి రహిత అభివృద్ధి, సంక్షేమం, సమంతత కలిగిన పవన్ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆలపాటి పేర్కొన్నారు.
వైడ్ నియమించి శాటిలైట్ అలా పైపైన తీసుకోవడానికి గ్యాప్ తీసుకోవాలమ్మా. మీరు సైడ్ ని క్యాప్ ఇవ్వండి, సైడ్ ని క్యాప్ అంటే ఉంచండి. నాన్న కొంచెం తప్పండి నాన్న
ఉద్యమాలకు ఊపిరైనటువంటి ఈ ప్రాంతంలో గంజాయి వనాల్ని ప్రవేశపెట్టి గంజాయిని అమ్మించే ఘనత ఈ యొక్క పాలకులకే దక్కిందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. పేదవాడి సొంతింటి కళ సాకారం చేస్తానని చెప్పి సొంతింటి కళని సాకారం చేయకపోగా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి డబ్బు దుండుకున్నటువంటి పాలకులు ఈనాటి మన పాలకులు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. రూపాయికే ఇళ్ళు ఇస్తానని చెప్పి మన ఆస్తి పేరు మన నాయనతో ఉండాలి, లేకపోతే మన బిడ్డలతో ఉండాలి, మన తాతలతో ఉండాలి. మన ఆస్తి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకయ్యా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆ రకంగా ఈ రోజున పాలన సాగుతా ఉంది. ఇలాంటి పాలనని అంతమొందించాలంటే మళ్ళీ దూరదృష్టి కలిగిన వాడు, ప్రాజెక్టులు తీసుకురాగలిగిన వాడు, అవినీతిని ఎక్కడ కూడా రానికుండా చేసేవాడు, అంతేకాకుండా ఈ రోజున మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాడు, రాజధానిని తెచ్చేవాడు, ప్రజా రాజధాని అమరావతి రాజధానిని మనకి మళ్ళీ తిరిగి ఇవ్వగలిగిన శక్తి సమర్థత కలిగినటువంటి ఇద్దరు నాయకుల యొక్క నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.